హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే నేను ఖైరతాబాద్ గణేష్ దగ్గర అయితే ఉన్నాను. సో ఇవాళ వచ్చేసి ఆగస్ట్ 30 ఎర్లీ మార్నింగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇవాళ వచ్చేసి మనకి పెయింటింగ్ కి సంబంధించిన వర్క్ అయితే అయింది. అండ్ 70% వర్క్ అయితే అయిపోయింది. అండ్ నేను పాయింట్ టు పాయింట్ అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే నేను నా వీడియోలో అయితే చెప్పాను. సో మీరు లాస్ట్ వరకు చూస్తారనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి. అండ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి అయితే రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. సో లైక్ చేస్తారనుకుంటూ లేట్ చేయకుండా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏదైతే మనకి గణేశుని యొక్క పంచకు సంబంధించిన వర్క్ అండ్ లెగ్స్ కి సంబంధించిన వర్క్ అయితే పాదాలకు సంబంధించి మనకైతే కలర్ రైటింగ్ పూర్తిగా కాలేదు. బట్ ఏదైతే మనకి పంచకు సంబంధించిన వర్క్ ఉందో అదైతే మనకి స్టార్ట్ అయింది. రెడ్ కలర్ ఫినిషింగ్ లో ఇచ్చారు, మీకు అర్థమై ఉంటది. అండ్ ఏదైతే మనకు పంచకు పైన బార్డర్ ఫినిషింగ్ ఉందో అది ఎల్లో ఫినిష్ లో అండ్ లైట్ గా ఆరెంజ్ ఫినిష్ లో ఇచ్చారు, మీకు అర్థమై ఉంటది. అండ్ మనం ఏదైతే కొంచెం ఆ పుట్ట భాగం దగ్గరికి వెళ్తే మనకైతే స్కిన్ కలర్ అయితే వేసారు, మీకు అర్థమై ఉంటది. అండ్ ఏదైతే మనకు హెడ్ కి సంబంధించి అంటే ఫేస్ కి సంబంధించి అయితే మనకి ఇంకా ఏదైతే మనకి స్కిన్ టోన్ కి సంబంధించిన కలర్ ఉందో అది వేసారు. అండ్ పైన మన కిరీటంకి వచ్చేసి మనకి మీకు అర్థమై ఉంటది లైట్ గా ఎల్లోయిష్ కలర్ అయితే ఇచ్చారు. సో ఏదైతే మనకు గణేశునికి ఫేస్ వస్తాయో దానికి డిఫరెంట్ కలర్స్ అయితే ఇచ్చారు. ఇంకా పూర్తిగా అయితే కంప్లీట్ కాలేదు ఆ ఫేస్ కి సంబంధించి వర్క్. అండ్ మీరు చూసుకోవచ్చు గైస్. అండ్ ఏదైతే మనకు లడ్డుకు సంబంధించిన కలర్ కూడా ఇంకా కంప్లీట్ అయితే కాలేదు, మీకు అర్థమై ఉంటది. అండ్ ఒక్కసారి నేను పూర్తిగా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో గైస్, ఇది వచ్చేసి మనకు మెయిన్ విగ్రహాన్ని యొక్క అప్డేట్, మీకు అర్థమై ఉంటది. అండ్ ఏదైతే మనకు కనిపిస్తుందో అండ్ రాహుకేతువులకు సంబంధించి వర్క్ అయితే ఇంకా కాలేదు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు ఏదైతే శ్రీరామునికి సంబంధించిన వర్క్ అయితే ప్రజెంట్ అయితే అవుతుంది. సో మనం ఒకసారి ఏదైతే మనకు లెఫ్ట్ రైట్ షెడ్స్ ఉన్నాయో దానికైతే ఒకసారి చూసుకుందాం వెళ్ళి ఎంతవరకు వర్క్స్ అయినాయి ఏందనేది. అండ్ మెయిన్ విగ్రహాన్ని అయితే నేను దగ్గర నుండి అయితే చూపిస్తాను, మీరు లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో. అండ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి. అండ్ లైక్ చేయండి, మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి అయితే రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. ఒక్కసారి అయితే మనం లెఫ్ట్ అండ్ రైట్ షెడ్లకు సంబంధించి ఎంతవరకు వర్క్ అయింది అనేది అయితే చూసుకుందాం వెళ్ళి. గైస్, ఇది వచ్చేసి మనకి గణేష్ని యొక్క లెఫ్ట్ సైడ్ షెడ్ అండి. సో దీంట్లో వచ్చేసి మనకి శివపార్వతుల కళ్యాణంకు సంబంధించిన వర్క్ అయితే అవుతుంది, మీకు అర్థమై ఉంటుంది. అండ్ శివపార్వతులకు సంబంధించిన ఏదైతే కళ్యాణం ఉంటుందో దానికి సంబంధించిన వర్క్ ఇంకా అయితే ప్రజెంట్ అయితే నడుస్తుంది. ప్లస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు శివపార్వతికి సంబంధించిన ఆ కళ్యాణంకి సంబంధించిన వర్క్ అండి. ఇది మనకు శివునికి సంబంధించిన వర్క్ మీరు చూసుకోవచ్చు. పూర్తిగా డీటెయిల్ టు డీటెయిల్ అయితే వాళ్ళు ఇచ్చేసారు కలర్. అండ్ ఏదైతే మనకు నాగపాము ఉంటుందో నాగపాముకి సంబంధించిన కలర్ కూడా అయిపోయింది. అండ్ ఏదైతే మన రుద్రాక్షలు ఉంటాయో మెడలో దానికి సంబంధించిన కలర్ అండ్ హ్యాండ్ కి సంబంధించిన ప్రాపర్ వర్క్ అయితే అయిపోయింది శివునికి సంబంధించి, మీకు అర్థమై ఉంటది. అండ్ చాలా బాగా ఇచ్చారండి. అండ్ మీకు ఇంకా బ్యాక్గ్రౌండ్ లో అండ్ లెఫ్ట్ రైట్ చూసుకుంటే ఇక్కడ మనకి వేరే ఆర్ట్స్ కూడా ఉన్నాయి, మీకు అర్థమై ఉంటది. సో ఒక్కసారి మనము ఆ దగ్గర నుండి చూసుకుంటే రుద్రాక్షలు అయితే ప్రాపర్ ఫినిషింగ్ తో అయితే ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి నాగపాము ఉంటుందో నాగపాము కూడా ప్రాపర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు, మీరు చూడొచ్చు. నేను జూమ్ చేస్తున్నాను. సో ప్రాపర్ అంటే రియల్ నాగపాము లాగే ఉంది. అండ్ ఏదైతే మనకి పైన శివునికి సంబంధించి రుద్రాక్షలు కానీ అండ్ కలరింగ్ కానీ చాలా బాగా చేశారు, మీకు అర్థమై ఉంటది. అండ్ అయితే మనకి షాల్వా ఉంటుందో షాల్వా అయితే గ్రీన్ కలర్ ఫినిషింగ్ లో వచ్చింది. అండ్ మనకి ఏదైతే పులి చర్మంకు సంబంధించిన ఆ వర్క్ ఉంటుందో శివునికి, ఇక్కడ మనము శివునికి పులి చర్మంకు సంబంధించిన ఏదైతే మనకి వస్త్రం ఉంటుందో దానికి సంబంధించిన కోటింగ్ కూడా మీరు చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. అండ్ కింద వచ్చేసి మనకి పింక్ కలర్ ఫినిషింగ్ అయితే వస్తుంది పంచ. సో ఇది వచ్చేసి మనకి శివుని యొక్క మెయిన్ విగ్రహాన్ని యొక్క అప్డేట్ అండి. అండ్ మనము లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ పార్వతీదేవి అయితే ఉంది. పార్వతీదేవికి సంబంధించి మీరు చూసుకోవచ్చు చాలా బాగా ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఏదైతే దండ పట్టుకుంటుందో అంటే ఏదైతే మనకి పూల దండ పట్టుకుంటుందో అదైతే ప్రాపర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ పైన మీకు చూసుకోవచ్చు కిరీటం వచ్చేసి మనకి ప్రాపర్ ఫినిషింగ్ అయితే అయిపోయింది. అండ్ ముక్క పొడుగలు కానివ్వండి ఆ జ్యువెలరీ కానివ్వండి ప్రాపర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు, మీకు కనిపించచ్చు. అండ్ ఏదైతే మనకి లెఫ్ట్ సైడ్ ఉందో కొంచెం ఆర్ట్స్ అయితే ఉన్నాయి. సో అండ్ లెఫ్ట్ అండ్ రైట్ మనకు ఆర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో దానికి సంబంధించిన వర్క్ అయితే ఆల్రెడీ అయిపోయింది. అండ్ టోటల్ ఓవరాల్ గా చూసుకుంటే మనకు శివపార్వతుల కళ్యాణంకు సంబంధించి వర్క్ అయితే నడుస్తుంది. ఒక 70% వర్క్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ పైన చూసుకుంటే ఇక్కడ మనకి ఇంకా ప్రజెంట్ అయితే ఆ కలరింగ్ వర్క్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనము గణేష్ని యొక్క రైట్ సైడ్ షెడ్ కి అయితే ఒక్కసారి వెళ్ళి చూద్దాం ఎంత వరకు అప్డేట్ అయింది ఏంటి అనేది. గైస్, ఇది వచ్చేసి మనకి
గణేషుని యొక్క రైట్ సైడ్ షెడ్ అప్డేట్ అండి. అండ్ ఇది వచ్చేసి మనకి శ్రీనివాస కళ్యాణంకు సంబంధించిన అప్డేట్ మీకు అర్థమై ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఐస్ పెయింటింగ్ కూడా అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో దీనిలో మనకి ఏదైతే శ్రీనివాస కళ్యాణంకు సంబంధించిన వర్క్ ఉందో అదైతే పెయింటింగ్ సంబంధించి 95% వర్క్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ మీరు రైట్ అండ్ లెఫ్ట్ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మనకి ఆర్ట్స్ అయితే వచ్చాయి. సో చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి సరస్వతి దేవి ఇలా వచ్చారు. సో రైట్ సైడ్ వచ్చేసి మనకి రైట్ సైడ్ కూడా చాలా అంటే చాలా బాగా ఆర్ట్స్ అయితే ఇచ్చారు. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రాపర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఏదైతే జ్యువెలరీ ఉందో జ్యువెలరీకి సంబంధించింది ఫినిషింగ్. అండ్ మనకి ఏదైతే ప్రాపర్ పంచ కలర్ కూడా మీరు చూసుకోవచ్చు. పంచకు సంబంధించి కూడా మీరు ఏదైతే మనకి మెయిన్ విగ్రహానికి మనకి ఎల్లో ఫినిషింగ్. అండ్ మనకి ఏదైతే మనకి కింద మీరు పాదాలకు చూసుకోవచ్చు, పాదాలకు కూడా మీరు ప్రాపర్ జ్యువెలరీ ఫినిషింగ్ అయితే ఇచ్చారు, మీకు అర్థమై ఉంటుంది. అండ్ రెడ్ కలర్ పంచలో అండ్ రెడ్ కలర్ శారీలో చాలా బాగా కనిపిస్తున్నాయి విగ్రహాలు. సో ఇది వచ్చేసి మనకి గణేషుని యొక్క రైట్ సైడ్ శ్రీనివాస కళ్యాణంకు సంబంధించిన అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి నేను జూమ్ చేస్తాను, ప్రాపర్ గా అయితే చూడండి. ఐస్ సంబంధించిన పెయింటింగ్ అయితే చాలా బాగా వేశారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఐస్ కి సంబంధించిన పెయింటింగ్ చాలా అంటే చాలా క్రిస్టల్ క్లియర్ గా వేశారు, మీకు అర్థమై ఉంటుంది. అండ్ వేరే విగ్రహాలకు కూడా చూసుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి దేవి ఉంటుందో దేవికి సంబంధించిన విగ్రహాలు కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా ఐస్ పెయింటింగ్ అయితే వేశారు. అండ్ మనకు రైట్ సైడ్ ఆ హ్యాండ్ లో మాత్రం మనకు లోటస్ అయితే ఉంటుంది, మీకు అర్థమై ఉంటుంది. అండ్ ఏదైతే జ్యువెలరీ పార్ట్ ఉందో జ్యువెలరీ పార్ట్ అయితే మీకు చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా విత్ గోల్డ్ ఫినిష్ తో అయితే వేశారు, మీకు అర్థమై ఉంటుంది. అండ్ ఏదైతే మీకు ప్రాపర్ ఫింగర్స్ కూడా చూసుకోవచ్చు, ప్రాపర్ ఫినిషింగ్ తో అయితే ఇచ్చారు. గైస్ ఇది వచ్చేసి మనకి ఓవరాల్ గా చూసుకుంటే గణేషుని రైట్ సైడ్ షెడ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి శ్రీనివాస కళ్యాణంకి సంబంధించిన అప్డేట్. అండ్ ఇది వచ్చేసి కలర్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. కలర్ అప్డేట్ ఆల్మోస్ట్ 95% అయితే దీంట్లో అయిపోయిందని చెప్పుకోవచ్చు గైస్. అండ్ ఇది వచ్చేసి మెయిన్ మండప్, ఏదైతే మనకు గణేషుని యొక్క రైట్ సైడ్ మండపం ఉంటుందో శ్రీనివాస కళ్యాణానికి సంబంధించిన మండపం అండి. అండ్ మండప్కి మీరు మీద చూసుకోవచ్చు రెడ్ కలర్ ఫినిషింగ్ తో అయితే ఇచ్చారు. అండ్ మీరు కింద చూసుకుంటే కింది వరకు ప్రాపర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ మీరు కింద చూసుకోవచ్చు డిజైన్ కూడా ఇచ్చారు. అండ్ వెనకాల గణేషుని ఏదైతే మనకు మెయిన్ విగ్రహాలు ఉన్నాయో ఈ మండపంలో దాని వెనకాల కూడా మనకైతే కొంచెం బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనకి మెయిన్ విగ్రహాలకు సంబంధించి అండ్ గణేషుని యొక్క రైట్ సైడ్ ఆ విగ్రహాలకు సంబంధించి ఆ షెడ్ కి సంబంధించి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఒక్కసారి మన మెయిన్ విగ్రహాన్ని గణేషుని మెయిన్ విగ్రహాన్ని ఒక దగ్గర నుండి అయితే నేను చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసి మనకి రామునికి సంబంధించిన ఆ విగ్రహం అండి. ఇది ఇంకా ప్రజెంట్ అయితే పెయింటింగ్ అయితే నడుస్తుంది, మీకు అర్థమై ఉంటుంది. అండ్ మీరు బ్యాక్గ్రౌండ్ లో చూడొచ్చు ఏదైతే మనకి ఆర్చ్ లాగా వస్తుందో దానికి పెయింటింగ్ అయితే ప్రజెంట్ అయితే స్టార్ట్ అయింది, ఇంకా వర్క్ అయితే నడుస్తుంది. సో ప్రాపర్ గా వర్క్ అయితే ఇంకా కాలేదు అని చెప్పుకోవచ్చు. అండ్ ఫస్ట్ లేయర్ కోటింగ్ అయితే అయిపోయింది పెయింటింగ్. అండ్ ప్రజెంట్ అన్న వాళ్ళు అయితే ఆ వర్క్ అయితే వేస్తున్నారు, పెయింటింగ్ అయితే వేస్తున్నారు, మీకు చూపిస్తాను ఆగండి. ప్లస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకు బ్యాక్గ్రౌండ్ సంబంధించి బ్లాక్ కలర్ ఫినిషింగ్ పెయింటింగ్ అయితే వేస్తున్నారు అన్న వాళ్ళు. సో ఇది వచ్చేసి మనకి రామునికి బ్యాక్గ్రౌండ్ లో ఆర్చ్ అయితే వస్తుంది కదా దానికి సంబంధించిన పెయింటింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ మెయిన్ విగ్రహానికి పాదాలకు సంబంధించి వర్క్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ కలర్ పంచాయతీ ఇచ్చారు, మీకు ఆల్రెడీ నేను ముందు నుండి అయితే చూపించాను, బట్ ఇది వచ్చేసి దగ్గర నుండి అయితే చూపిస్తాను, మీకు అర్థమై ఉంటుంది. అండ్ పాదాలకు సంబంధించి పెయింటింగ్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఏదైతే మనకి పాదాలకు జ్యువెలరీ ఉందో జ్యువెలరీకి సంబంధించి ఎల్లో కలర్ పెయింటింగ్ అయితే వేశారు. అండ్ మీకు పంచ చూసుకోవచ్చు, పంచనైతే మనకి రెడ్ కలర్ ఫినిషింగ్ లో ఉంది. అండ్ బార్డర్స్ చూసుకోవచ్చు, బార్డర్స్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ ఫినిషింగ్ లో అయితే వచ్చాయి, అండ్ మీకు అర్థమై ఉంటుంది. అండ్ మెయిన్ పాదాలకైతే మనకి ఇక్కడ మెయిన్ పాదాలకైతే కలరింగ్ అయితే కంప్లీట్ కాలేదు. సో పైన వరకు చూసుకుంటే మీరు పైన వరకు వచ్చేసి మనకి ఎల్లో కలర్ ఫినిషింగ్ తో అండ్ రెడ్ కలర్ పంచలో అయితే వచ్చింది. అండ్ పుట్టభాగంకి వచ్చేసరికి మనకైతే ఆ బాడీ కలర్ వేశారు లైట్ గా. అండ్ ఇంకా ప్రాపర్ గా అయితే కంప్లీట్ కాలేదు. సో ఫేస్ వచ్చేసి నేను ఫేస్ అయితే ముందు నుండి ప్రాపర్ గా జూమ్ చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ మనకి రైట్ సైడ్ చూసుకుంటే రైట్ సైడ్ కూడా మనకి రాహుకేతువులకు సంబంధించి వర్క్ అయితే ఉంది, మీకు అర్థమై ఉంటుంది. రాహుకేతువులకు సంబంధించి వర్క్ అయితే ఇంకా ఫస్ట్ లేయర్ వర్క్ అండ్ ఏదైతే జ్యువెలరీ ఉంటుందో అండ్ బార్డరింగ్ ఉంటుందో దానికి సంబంధించిన వర్క్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి జ్యువెలరీకి సంబంధించి ఎల్లో కలర్ పెయింటింగ్ లో అయితే వేశారు. సో మీ దగ్గర నుండి కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి సెకండ్ లేయర్ వైట్ పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది, ఇంకా మెయిన్ ఆ లేయర్ కి సంబంధించి కలర్ పెయింటింగ్ అయితే ఇంకా కాలేదని చెప్పుకోవచ్చు గైస్. అండ్ మీకు వెనకాల చూసుకుంటే వెనకాల కూడా మనకు వచ్చేసి గద ఉందండి, గద అర్థమై ఉంటుంది. ఇక్కడ మనకి రాహుకేతువుల వెనకాల మీకు గద అయితే ఉంది, గద అర్థమై ఉంటుంది. సో ఇది వచ్చేసి అయితే ప్రజెంట్ అయితే పెయింటింగ్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు, ఓన్లీ ఎల్లో కలర్ ఫినిషింగ్ ఎల్లో అండ్ ఆరెంజ్ ఫినిషింగ్ లో అయితే ఇచ్చారు, మీకు అర్థమై ఉంటుంది. అండ్ గైస్ మనకి అక్కడ ఏదైతే గణేషుని యొక్క శాల్వా చూసుకోవచ్చు మీరు ఈ లెఫ్ట్ అండ్ రైట్. ఇది వచ్చేసి మనకి బ్లూ ఫినిషింగ్ లో వచ్చింది. అండ్ బ్లూ ఫినిషింగ్ అండ్ ఆ బార్డర్ లో వచ్చేసి మనకి ఎల్లో కలర్ బార్డర్ లో అయితే వచ్చింది, మీకు అర్థమై ఉంటుంది. అండ్ పంచకు సంబంధించి పైన ఇక్కడ వచ్చేసి మనకి ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ బార్డర్ లో అయితే వచ్చింది, మీకు అర్థమై ఉంటుంది. అండ్ ఒక్కసారి మనం అయితే ముందు నుండి గణేషుని యొక్క
ఫేస్ కి సంబంధించి ఐస్ కి సంబంధించి అయితే నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి గైస్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్ విగ్రహానికి సంబంధించిన కళ్ళకి సంబంధించిన ఐస్ కి సంబంధించిన అప్డేట్ అండి. అండ్ మనకి ఇంకా పెయింటింగ్ అయితే కంప్లీట్ కాలేదు, మీరు చూసుకోవచ్చు. జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను నేను. ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ విగ్రహానికి సంబంధించి ఐస్ పెయింటింగ్ అయితే ఇంకా కాలేదు. అండ్ ఏదైతే మనకి గణేష్ సంబంధించిన వచ్చే ఫేసెస్ అంటే ఏదైతే మనకి వేరే ఫేసెస్ వస్తాయో దానికి సంబంధించిన వర్క్ కూడా ఇక్కడ కంప్లీట్ కాలేదు. ప్రజెంట్ అయితే వర్క్ అయితే నడుస్తుంది కొంచెం. సో దీని తర్వాత అయితే మనకు మెయిన్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. సో గైస్ ఇది వచ్చేసి మనకి మెయిన్ విగ్రహాన్ని యొక్క అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ లెఫ్ట్ రైట్ ఏదైతే మనకి విగ్రహాలు ఉన్నాయో దానికి సంబంధించిన వర్క్ కూడా అయిపోయింది. అండ్ 80% అయితే మనకి పెయింటింగ్ కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు గైస్. అండ్ మీకు అర్థమై ఉంటుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్. జై శ్రీ గణేష, జై బోలో గణేష్ మహారాజ్.